ఒక అమ్మాయిని అందంగా వర్ణిస్తూ రాస్తే మీరు హద్దు మీరుతున్నారు అంటూ ఇప్పుడున్న హీరోయిన్లే వార్నింగ్లు ఇస్తున్నారు. క్లీవేజ్ బాగుంది అని రాసినందుకు నా క్లీవేజ్ నా ఇష్టమంటూ అప్పట్లో దీపికా పదుకొనే ఒక పేపర్ను ఏకి పడేసింది. నాకు ఉంది, నేను చూపిస్తా, అదే నా స్వేచ్ఛకు చిహ్నం అనేసింది. మరి చూసింది రాసిన పేపర్పై ఎందుకు చెలరేగిపోయిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. అంటే రాసేవారికి స్వేచ్ఛ లేదా? ఇప్పుడు కూడా ఇలాంటి వివాదమే ఒకటి బాలీవుడ్ సర్కిల్స్లో నిదానంగా అలుముకుంటోంది. నిన్న ఒక ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ బ్యూటీ అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహించింది. అయితే ఈ షోకు ఏదన్నా థీమ్ పెట్టారేమో తెలీదు కానీ దాదాపు వచ్చిన హీరోయిన్లు అందరూ క్లీవేజ్ షో కనిపించేలా రెడీ అయ్యొచ్చారు. ఐశ్వర్యరాయ్ వంటి సీనియర్లు భారీగా అందాలను ఆరబోస్తే వెనుకనే సన్నీ లియోన్, అదితిరావ్ హైదరీ, భూమి పెద్నేకర్, రియా చక్రవర్తి, దియా మీర్జా, షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్పూత్, అమితాబ్ మనవరాలు శ్వేతానంద, రేయ్ మూవీ ఫేమ్ సయామీ ఖేర్ అందరూ కూడా తమ క్లీవేజ్ షోతో షాక్ ఇచ్చారు. అక్కడికి కూడా ఈ ఫంక్షన్ కు థీమ్ అదేనేమో అన్నట్లుగా కనిపించారు. అందుకే ఇప్పుడు బాలీవుడ్లో ఇవి బ్యూటీ అవార్డు తరహాలో లేవు, క్లీవేజ్ అవార్డులా ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అదంతా వింటున్న సెలబ్రిటీస్ మాత్రం ఫెమినిజం అంటూ, మేల్ చావనిజం అంటూ నానా క్లాసులు పీకేస్తున్నారు. అసలు అవార్డు ఫంక్షన్లో అందరూ అదే రకంగా ఎక్స్పోజింగ్ చేసేసి ఇప్పుడు జనాలను కామెంట్ చేయడమేంటి మాస్టారు? మరీ వింతగా లేదు? Please subscribe. Hi, it's me Purna. Please subscribe.